స్టార్మా నుంచి తాజాగా ఒక ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా బిగ్ బాస్ డైరెక్ట్గా నామినేషన్లోకి తీసుకొచ్చాడు. అయితే ఆ నామినేషన్ నుంచి సేవ్ చేయడానికి బిగ్ బాస్ ప్రస్తుతం ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ ఏంటి అంటే బీబీ రాజ్యం అంటూ. ఇక బీబీ రాజ్యానికి ఒక రాజు, ఇద్దరు రాణులు ఎంపిక చేశారు. రాజు పవన్ కళ్యాణ్, రాణులేమో రీతు అలాగే దివ్య. ఇక ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లో ఉన్న మిగిలిన కంటెస్టెంట్స్ని నలుగురు కమాండర్స్ గాను, నలుగురు ప్రజలుగాను ఎంపిక చేసుకోమన్నాడు రాజు. రాణులు ఇక ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ అయితే తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ముందుగా ఇమాన్యుయల్ని పిలిచి, ఇమాన్యుయల్, మిమ్మల్ని నేను మా రాజానికి కమాండర్గా ఎంపిక చేస్తే మీ నుంచి మేము ఏం ఆశించాలి అంటే, ఆల్రెడీ నాకు 2 సార్లు అనుభవం ఉంది, అలాగే మరొకసారి మీరు గనక నన్ను కమాండర్గా చేస్తే నేనేంటనేది చూపిస్తానంటూ ఇమాన్యుయల్ అయితే తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేశాడు. ఇక చివరిగా అయితే గనక డిమాండ్ పవన్ కూడా తన పెర్ఫార్మెన్స్ స్టార్ట్ చేసి రీతు దగ్గరికి వెళ్తూ, మీ ఇద్దరు మహారాణులకి ఏం కావాలో అవన్నీ కూడా దగ్గరుండి నేనే చూసుకుంటాను అంటూ దగ్గరికి వెళ్తుండడంతో ఈలోగా రీతు కలుగజేసుకొని దూరం నుంచి కూడా చెప్పొచ్చు అంటూ డైలాగ్ వేసింది. మరి మొత్తానికి హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరు బాగా పెర్ఫార్మెన్స్ చేస్తారో, ఎవరు మరి సేవ్ అవుతారు అనేది నామినేషన్ నుంచి చూడాల్సి ఉంది. మరి మీరేమంటారు అనేది కామెంట్ చేయండి.